ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు చర్చల్లో తీవ్రమైన సవాల్ ఎదురైంది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కనీసం 400 సీట్లలోనైనా ఒకే అభ్యర్థిని పెట్టాలంటూ ఇండియా కూటమి ప్రారంభమైంది. కానీ నేను చాలాసార్లు చెప్పాను, డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్ అని. అంటే వివరాలు వెళ్ళినప్పుడే అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలి అనే దాంట్లో ప్రతిపక్షాలకన్నింటికీ ఏకాభిప్రాయం. కానీ రాష్ట్రాల స్థాయికి వచ్చే వరకు స్టేట్ లెవెల్ పాలిటిక్స్ డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు జరిగింది అదే. పశ్చిమ బెంగాల్లో 42 లోక్సభ సీట్లలో తాము విడిగానే పోటీ చేయబోతున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు కుదరలేదు. ఈ ప్రకటన కూడా భారత్ జోడో న్యాయ యాత్ర బెంగాల్లో ప్రవేశిస్తున్న సమయంలో వచ్చింది. మరి ఈలోగా భారత్ జోడో న్యాయ యాత్ర రూట్ కూడా మార్చారు. బెంగాల్లో వాస్తవంగా ఎక్కువ రోజులు పర్యటించాలి, 9 లోక్సభ సీట్లలో పర్యటించాలన్నారు. దాన్ని ఇప్పుడు తగ్గించారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి మమతా బెనర్జీ ప్రకటనకు బెంగాల్లో రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర పర్యటన రూటును మార్చడానికి సంబంధం ఉందో లేదో మనకి ఇంకా పూర్తిగా తెలియదు. కానీ సరిగ్గా రెండు ఒకేసారి జరిగాయి. సో మమతా బెనర్జీ ఈ ప్రకటన చేసే ఒక్కరోజు ముందు రాహుల్ గాంధీ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో చర్చలు జరుగుతున్నాయని ప్రకటించారు. మమతా బెనర్జీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ ఇక అలాంటివి ఏమీ లేదు, మేము 42 సీట్లకు పోటీ చేస్తాం, బెంగాల్లో బీజేపీని ఓడిస్తాం, ఆ 2024 ఎన్నికల తర్వాత ఇంకేదైనా ఉంటే పొత్తులుంటాయి అని ప్రకటించేశారు. ఎందుకంటే 42 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే ఇస్తానని తృణమూల్ కాంగ్రెస్ ఆఫర్ చేసింది. ఆ 2 కూడా 2019లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 2 సీట్లు మాత్రమే. కానీ కాంగ్రెస్ కనీసం 6 సీట్లు అడుగుతోంది. బెంగాల్ మమతా వాదన ఏంటంటే గతంలో 2 జిల్లాల్లో బలంగా ఉండే, ఇప్పుడు ఆ 2 జిల్లాల్లో కూడా బలంగా లేరు, అందువల్ల ఈ 2 కన్నా ఎక్కువ కూడా అనవసరమని తృణమూల్ వాదన. 6 సీట్లు కనీసం పోటీ చేస్తామంటూ కాంగ్రెస్ చెప్తోంది. బెంగాల్లో కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తృణమూల్ కాంగ్రెస్తో కలవటానికి సిద్ధంగా లేదు. సిపిఎం ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్తో కలవనని ప్రకటించింది. సిపిఎం తృణమూల్తో కలవదు కనుక కాంగ్రెస్ ఒకవేళ తృణమూల్తో కలవాలంటే సిపిఎంతో వదిలేసుకోవాల్సిందే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తృణమూల్ కాంగ్రెస్తో కలిసి 2 సీట్లకే పరిమితం అవడానికి ఇష్టపడడం లేదు. అలాగే పంజాబ్, ఢిల్లీ, గోవా, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్న సమయంలోనే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ ప్రకటించారు, పంజాబ్లో ఉన్న 13 లోక్సభ సీట్లలో ఆప్ విడిగానే పోటీ చేస్తుంది అని ప్రకటించేశారు. అక్కడ కూడా ఛాలెంజ్ ఏంటంటే కాంగ్రెస్ను ఓడించే ఆప్ అధికారంలోకి వచ్చింది. అంటే అక్కడ ఆప్ కాంగ్రెస్ల మధ్యనే పోటీ. శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమి గతంలో ఉండేది, ఇప్పుడు వాళ్ళు విడిపోయారు, మళ్ళీ కలిసే అవకాశం కనబడుతుంది. బట్ ఏదైనా ఆప్కు కాంగ్రెస్ కూడా ప్రధానమైన పోటీదారు. అందువల్ల ఆప్ కాంగ్రెస్ కలవటానికి రాష్ట్ర రాజకీయాలు అడ్డమస్తున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆప్తో సీట్ల సర్దుబాటు సిద్ధంగా లేదు. అందువల్ల బోత్ బెంగాల్ అండ్ పంజాబ్, ఈవెన్ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము ఆప్తో కలవటానికి రెడీగా లేదు. జాతీయ నాయకత్వము ఇండియా కూటమి ఇంట్రెస్ట్ రీత్యా తృణమూల్ కాంగ్రెస్ను ఆప్ను కూడా కలుపుకోవాలని ఆలోచిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో కూడా సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ల మధ్య చర్చలకు కూడా అంత సులభంగా కొలిక్కొచ్చేలా కనబడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు అడుగుతోంది, ఎస్పీ సిద్ధంగా లేదు. అలాగే ఎస్పీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా కొన్ని సీట్లు ముఖ్యంగా మధ్యప్రదేశ్లో అడుగుతోంది. మధ్యప్రదేశ్లో కూడా తమ సీట్లు ఇచ్చి అకామిడేట్ చేయాలి అని అంటుంది. అందువల్ల ఇండియా కూటమి మధ్య చర్చలు దేశవ్యాపితంగా సఫలీకృతం కావడం బహుశా అసాధ్యం. అందుకే మీరు గమనించండి, నేను ప్రతి వీడియోలోనూ గతంలో కూడా సబ్జెక్ట్ టాపిక్ వచ్చినప్పుడల్లా చెప్పాను, 2024 ఎన్నికలకు ముందు కూటమి సాధ్యం కాదు.
ఈ 2024 ఎన్నికల తర్వాతనే ఏదైనా కూటమి సాధ్యం. 2024కు దేశవ్యాపితంగా ఒక కూటమి ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కలిసి బీజేపీని ఎదుర్కొనేందుకు ఏదైనా ఉమ్మడిగా పోటీ చేస్తే వేరే విషయం, కానీ ఇది జాతీయ స్థాయిలో ఒకే రకంగా ఉండడం సాధ్యమే కాదు అని నేను చాలాసార్లు చెప్పాను గతంలో కూడా. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇండియా కూటమి 28 పార్టీలతో పెట్టారు. పొలిటికల్ క్యాంపెయిన్ బాగుంది, బీజేపీలో ఓడించాల నినాదం బాగుంది, కానీ ఆచరణలో సీట్ల సర్దుబాటు సాధ్యం కాదు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు అడ్డుపడతాయనేది గతం నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అదే జరుగుతోంది.